రైట్ గా గత వారం రోజుల నుంచి భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అమెరికా జోక్యంతో రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించడంతో గత శనివారం రాత్రి నుంచి ఉద్రిక్తతలు తగ్గాయి. ఇక తాజాగా భారత్ పాకిస్తాన్ సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణను ఉల్లంఘించిన ఘటనలు శనివారం రాత్రి 11 గంటల తర్వాత ఎక్కడా నమోదు కాలేదని పేర్కొన్నాయి. ఇక సరిహద్దుల్లో ఎక్కడా డ్రోన్లు, క్షిపణులు, ఎయిర్ క్రాఫ్ట్ల శబ్దాలు వినిపించలేదని తెలిపాయి. ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలను యథావిధిగా చేసుకోవచ్చని సరిహద్దు జిల్లాల్లోని అధికార యంత్రాంగాలు సూచించాయి. అలాగే కశ్మీర్ లోయలో శనివారం రాత్రి ప్రశాంతంగా గడిచిందని అక్కడి అధికారులు తెలిపారు. ఇక 5 రోజుల తర్వాత మేం ప్రశాంతంగా నిద్రపోయాం. యుద్ధం ఆగేలా చేసిన వారందరికీ ఆ దేవుడికి మేము రుణపడి ఉంటాం అని కాశ్మీర్ పౌరులు అంటున్నారు. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ శనివారం సాయంత్రం 5 గంటలకు అమల్లోకి వచ్చింది. అయితే తర్వాత కొద్దిసేపటి వరకు డ్రోన్లు, రాకెట్లు కనిపించాయని ఊరికి చెందిన వ్యక్తులు చెప్పారు. అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లోని చాలా మంది వలస వెళ్లారని, కాల్పుల విరమణ జరిగినప్పటికీ వారు ఇప్పుడే స్వస్థలాలకు రావాలనుకోవట్లేదని, ఇంకొన్ని రోజులు వేచి చూడాలని భావిస్తున్నట్లు వివరించారు. ఇక సరిహద్దు రాష్ట్రం పంజాబ్లో కూడా శనివారం రాత్రి సాధారణ పరిస్థితి నెలకొంది. అయితే జలంధర్ జిల్లాలో టపాసులపై నిషేధం విధించారు. ఇక పాకిస్తాన్తో పంజాబ్ 553 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. రైట్ గా బీఆర్ఎస్ నాయకురాలు కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పప్పు బెల్లం లెక్క మీరు 10,000 కోట్లు పంచుకుంటే ప్రజలకు ఏం జవాబుదారీ ఉన్నట్టు? శ్రీధర్ బాబు గారు వచ్చి ఒక మాట చెప్తారు 10,000 కోట్ల మీద, ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట చెప్తారు, ఇంకొక బట్టి గారు ఇంకొక మాట చెప్తారు. క్లారిటీ లేదు. తెచ్చినటువంటి 10,000 కోట్లు ఏమైనాయి? ప్రజలకు జవాబు చెప్పండి. 1,80,000 కోట్లు అప్పు తెచ్చిరు ఇప్పటి వరకు. ఏమైంది? అది ప్రజలకు జవాబు చెప్పండి. టీఎస్ఐఏసీని ప్రైవేట్ నుంచి పబ్లిక్ చేస్తే అది పబ్లిక్కి పనికొస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి పనికొస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఖజానాలో డబ్బులు తెచ్చుకోవడానికే టీఎస్ఐఏసీని మారుస్తున్నారని వాళ్ళు నేను అలిగేషన్ చేస్తున్నా. వారిని జవాబు చెప్పమనండి ప్రజలకు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. జగన్ హెలికాప్టర్ ఘటనలో ఇవాళ విచారణకు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక జగన్ హెలికాప్టర్ ఘటనలో సికిపల్లి పిఎస్ లో విచారణకు రావాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ తరుణంలోనే భారీ కాన్వాయ్తో సికిపల్లి పిఎస్ కు వెళ్లనున్నారు ప్రకాష్ రెడ్డి. అలాగే దర్యాప్తుల్లో కీలకంగా ప్రకాష్ రెడ్డి విచారణ మారనుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు సికిపల్లి పిఎస్ లో విచారణకు రావాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక భారీ కాన్వాయ్ తో సీకేపల్లి పిఎస్ కు వెళ్లనున్నారు ప్రకాష్ రెడ్డి. అలాగే ప్రకాష్ రెడ్డిని ఈ రోజు విచారించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక దర్యాప్తులో కీలకంగా ప్రకాష్ రెడ్డి విచారణ అయితే ఉండబోతుందనుకోవాలి. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, మాజీ సీఎం జగన్ హెలికాప్టర్ ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని విచారించనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రహ్మణి, గుడ్ మార్నింగ్. మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఘటనలో మరింత ఉత్కంఠను రేపే పరిణామం అయితే ఈ రోజు చోటు చేసుకుంటుందనే మనం చెప్పుకోవచ్చు బ్రహ్మణి. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు ఈ రోజు విచారించనున్నారు. సీకేపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యేందుకు ప్రకాష్ రెడ్డికి 41A నోటీసులు కూడా జారీ చేయగా హైకోర్టును ఆధారంగా విచారించాలనే ఆదేశాలు కూడా వెలువడుతున్నాయి బ్రహ్మణి. అయితే ఈ విషయమే అనంతపురం జిల్లాలోని పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ ఘటనకు సంబంధించి ప్రకాష్ రెడ్డిపై కేసులు కూడా నమోదైన విషయం మనకు తెలిసిందే బ్రహ్మణి. అయితే నిన్ననే ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా మరి వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు మరి అధికారులు అందుబాటులో లేకపోవడంతో విచారణకి ఈ రోజుకైతే వాయిదా వేయడం అయితే జరిగింది బ్రహ్మణి. దీంతో నేడు ప్రకాష్ రెడ్డి రామగిరి సర్కిల్ కార్యాలయానికి అయితే వెళ్ళనున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఒక భారీ కారణం అయితే ఇవాళ ఉదయం మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి భారీ కాన్వాయ్తో సీకేపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే చేరనున్నారు. పోలీసు విచారణలో పాత్ర ఎంత కీలకంగా మారుతుందనేది సమాచారం మనకు నెక్స్ట్ వచ్చే సమాచారాన్ని బట్టి తెలుస్తుంది బ్రహ్మణి. అయితే ఇప్పటికీ హెలికాప్టర్ పైలట్లను విచారించిన పోలీసులు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి నుంచి మరింత కీలకమైన ఆధారాలు వెలికి తీయాలనే ఆలోచనలో ఉన్నారనేది మనకైతే తెలుస్తుంది బ్రహ్మణి. అయితే మరి మనం ఇంకొక సైడ్ నుంచి రాజకీయ ఆరోపణలు కూడా తెలుసుకున్నట్టయితే ప్రకాష్ రెడ్డి ఎవరైతే వైసీపీ వర్గాలు ఉన్నాయో ఈ విచారణ కేవలం రాజకీయ ప్రేరేపితమే అంటూ అభిప్రాయపడుతున్నాయి బ్రహ్మణి. అయితే పోలీసులు మాత్రం తమ విధిగా దర్యాప్తు కొనసాగిస్తామంటూ చెప్తున్నారు. ఈ విచారణకు ముందు బెయిల్ కోసం కూడా గతంలోనే ప్రకాష్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది బ్రహ్మణి. అయితే ఈ కొన్ని ఘటనలు రీసెంట్ గా జరిగిన ఘటనలు కూడా చూసుకుంటే దానికి వీటికి ఏమైనా లింక్ ఉందా అనే పరిస్థితి కూడా అయితే మనకు కొన్ని అనుమానాలు అయితే కలిగించే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటీవల రీసెంట్ గా జగన్ నివాసం వద్ద గడ్డి దహనమైన ఘటన అయితేనేమి, తర్వాత గుడివాడలో పెట్రోల్ బాంబుల ఘటన, ఇలాంటి పలు సందర్భాల్లో సీకేపల్లి పోలీసులు దర్యాప్తు పురోగతమయ్యే పరిస్థితి అయితే ఉంది. ప్రతి దశలోనూ అధికారులు చాలా సూక్ష్మంగా విచారణలో కీలక మలుపులు అయితే ఇది చాలా ఉత్కంఠ రేపే పరిస్థితిగా ప్రజలు కూడా దీని గురించి ఆలోచన అయితే చేస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది బ్రహ్మణి. అయితే జగన్ హెలికాప్టర్ ఘటనలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విచారణ మరింత మలుపులు ఈ రోజు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అనేది మాకు తెలుస్తుంది బ్రహ్మణి. అయితే ప్రకాష్, చెప్పండి, ఇక హెలికాప్టర్ ధ్వంసం కేసులో ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి విచారించడం అంటే ఏ విధంగా చూసుకోవాలి అంటారు? ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే గతంలో ఏదైతే హెలికాప్టర్ ఘటన ఏదైతే జరిగిందో పోలీసుల వైఫల్యం జరిగిందంటూ ఒక గవర్నమెంట్ మీద నింద ఆరోపించాలా అనే ఉద్దేశంతో వైసీపీ నేతలు చేశారంటూ టీడీపీ నేతలు అయితే టీడీపీ గవర్నమెంట్ అయితే అనుమానం పడుతూ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసే పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో మనం ఏదైతే చెప్పుకున్నామో రీసెంట్ గా జరిగిన ఘటనలు కూడా ఈ గడ్డి బాంబు దహనం అయితేనేమి, తర్వాత కొన్ని ఈ బాంబు విషయం అయితేనేమి, ఇలాంటివన్నీ మనం చూసుకున్నట్టు ఇది కూడా ఒక రకమైనటువంటి ఇంటెన్షనల్ గా చేసిన విషయమైనా, గవర్నమెంట్ ని తప్పుపట్టే విధంగా గవర్నమెంట్ వైఫల్యం వేలుదీసి చూపించడానికి చేసిన ఘటనేనా అంటూ కొంతమంది టీడీపీ నేతలు కూడా దీనిపైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక తిరుపతి జిల్లాలో యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టడంతో 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
వారి వివరాలు ఇక తిరుపతి అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి తమిళనాడులోని వేలూరు నుంచి తిరుమలకు ప్రయాణికులతో బయలుదేరింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో చంద్రగిరి నియోజకవర్గం అగరాల నారాయణ కళాశాల వద్దకు వచ్చేసరికి బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపు తప్పి కల్వట్టును ఢీకొట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. దాదాపు 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక బస్సు డ్రైవర్ రాజారెడ్డి, కండక్టర్ లక్ష్మీనారాయణ, ప్రయాణికులు శ్రవణ్ కుమార్, దీపారాణి, నితీష్ కుమార్, అక్షయ్ కుమార్, తిరుసడై, తేజస్విని, రామ్ లక్ష్మి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరికొందరిని చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి యాక్సిడెంట్ కి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, ఈ ఘటన గల కారణాలేంటి, అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి అంటే తమిళనాడు నుంచి వస్తున్నటువంటి అంటే బస్సు ఒకసారిగా చంద్రగిరి సమీపంలోని ఒక కలవర్టుకు ఢీకొని నేషనల్ హైవే పైన కలవర్టుకు అర్ధరాత్రి ఢీకొనడం జరిగింది. అయితే గతంలో కూడా అక్కడ కొన్ని ప్రమాదాలు జరిగినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఒక్కసారిగా అతివేగంగా రావడం, దాని తర్వాత అక్కడ రోడ్డు కన్ఫ్యూజన్ లో అంటే కల్వర్ట్ డివైడర్ కి అక్కడ కన్ఫ్యూజన్ లో ఉన్న భాగంగా ఒకసారిగా డ్రైవర్ అదుపు తప్పి ఢీకొట్టినట్టు చెప్తున్నారు. అయితే దీనిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో అంటే బస్సు ఇప్పటి వరకు కూడా కార్లు ఇట్లా చిన్న చిన్న వాహనాలు మాత్రమే ప్రమాదాలు అక్కడ జరిగాయి, కానీ ఆర్టీసీ బస్సు ఈ స్థాయిలో ప్రమాదం గతంలో ఎక్కడ కూడా జరగలేదు. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే మొత్తం ఇందులో 35 మంది, బస్సులో ఉన్న 35 మంది కూడా అందరికీ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. దాదాపుగా ఒక 45 మంది ప్రయాణికులకి తీవ్ర అస్వస్థత ఉన్న నేపథ్యంలో, గాయాలైన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి కొంతమందిని రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అంటే కొంతమందిని చంద్రగిరిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు చికిత్స పొందుతున్నారు. కొంతమంది మాత్రం డిశ్చార్జ్ అయ్యి, చిన్న చిన్న గాయాలైన వాళ్ళు మాత్రం డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోవడం జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికే డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకు జరిగింది ఏంటనే దానిపైన వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగానే ప్రయాణికుల నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అంటే డ్రైవర్ ఏమైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరించాడా, లేదంటే మద్యం మత్తులో ఇట్లా ఏదైనా సరే జరిగిందా, ఇట్లా రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే అర్ధరాత్రి జరిగింది కాబట్టి వెంటనే స్థానికులు, చుట్టుపక్కల గ్రామంలో ఉన్న స్థానికులు కూడా వెంటనే పరుగులు తీసి ప్రయాణికులందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేశారు. చంద్రగిరి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే అందరినీ అంటే అప్రమత్తం చేయడం జరిగింది. మొత్తం మీద మాత్రం పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రాహ్మణి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.